మాజీ ముఖ్యమంత్రి దివంగత రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తూ ఉంది. ఈ 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన, దాదాపు 40 సంవత్సరాలు పైగా అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రజలపైన తీవ్ర భారాన్ని మోపుతూ ఉంది. ఈరోజు 7 నెలల్లోనే దాదాపు 70,000 కోట్ల పైగా అప్పులు తేవడం జరిగింది. ప్రజలపైన మరో భారం విద్యుత్ సర్ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలను పెంచి దాదాపు 15,000 కోట్ల భారం మోపడానికి సిద్ధమవుతా ఉంది. ఈరోజు అదేవిధంగా రైతులకు తీవ్రమైన భారమైన మీరు స్మార్ట్ మీటర్స్ అని చెప్పి మరి బిగించడం జరుగుతూ ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి రైతులకు, పేద ప్రజలకు అన్యాయం చేసే ఈ పద్ధతులను మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పద్ధతుల్ని, బూర్జువా శక్తులకు మాత్రమే ఉపయోగపడే ఈ పద్ధతుల్ని మరి వెంటనే మానుకోవాలని, ప్రజలపై భారం మోపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉండరాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రోషయ్య గారి 3వ వర్ధంతిని ఈరోజు చేసుకోవడం అయింది. ఆయన ఒక మహనీయుడు, మహానుభావుడు. ఎంతో చిన్నతనం నుంచినే ఒక లీడర్గా వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్, ఆయన చేయని పదవులు లేదు. ఫైనాన్స్ మినిస్టర్గా అందరు ముఖ్యమంత్రులతో కూడా ఆయన శభాష్ అనిపించుకున్నాడు. మోడీ గారు కానీ దేశంలో ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోడీ గారు కూడా రోషయ్య గారు అంటే ఎంతో గౌరవం. అటువంటి మహనీయుంది మేము కష్టపడి ఇక్కడ 80 ఫీట్ రోడ్లో ఒక విగ్రహం పెట్టడం అయింది రోషయ్య గారిది. ఆ విగ్రహానికి చాలామంది పెద్దలు రోషయ్యతో అనుభవించిన వాళ్ళు ఈ అనంతపురం టౌన్లో ఏళ్లలో కాదు 100లలో ఉన్నారు. అటువంటి పెద్దలు కూడా అక్కడికి రాకపోవడం, మేము పుట్టపర్తి నుంచి రావడం అంటే పెద్ద అయినా నా కులం కాదు, ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇది ప్రపంచంలోనే ఎందుకు వచ్చిందో కొన్ని కులాలకు అంటగడుతున్నారు. కానీ ఆయన కులానిక వరదలు వచ్చినప్పుడు ఆయన ఆ వయసులో సెక్రటరీతో పనుకొని ప్రజలు ఎన్ని కష్టాలు పడతాను చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు అనంతపురంలో నేను పుట్టపర్తి నుంచి వస్తే మా మధుసూదన్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు, మేము రోషయ్య కాంగ్రెస్ వాడుగా కాదు, మా కులం వాడుగా కాదు, ఆయన ఒక పెద్ద మహనీయుడు. అటువంటి మహనీయునికి నివాళులు అర్పించడం మా ధర్మం అని ఇప్పుడు తెలంగాణలో కూడా రోషయ్య గారికి ఈరోజు మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం అయింది. అది ఒక పెద్దలు పోతే వాళ్ళు చేసిన